నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి మురిశెట్టి మమతా నాగేశ్వరరావు బరిలో నిలిచారని మాజీ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి మమతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మురిశెట్టి మమతా నాగేశ్వరరావు శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని, ఈసారి తమనే గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. 36వ వార్డులో గతంలో పనిచేసిన కౌన్సిలర్ వార్డును అభివృద్ధి చేయకుండా వదిలివేశారని, వార్డు పరిధిలో కనీసం ఒక్క ఓపెన్ జిమ్ కూడా లేదని, పారిశుద్ధ్య పనులు కూడా సక్రమంగా నిర్వర్తించలేదని ఆరోపించారు. ఏ పదవి లేనప్పటికీ తాను ఎంతో మందికి సహాయ సహకారాలు అందజేశానని, ప్రజలు వాటిని గుర్తించారని తెలిపారు. ప్రజలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి మురిశెట్టి మమతను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింటూ, జితేందర్, నితిన్, నిఖిల్ రెడ్డి, భరత్, సంతోష్, మినీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మమతా నాగేశ్వరరావు అనే నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళాము. చాలా బాగా స్పందన ఉంది. ఇలాగే చాలా వరకు మహిళలు చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకటే మాట ఉన్నాయి, ఈసారి తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తాము, మీరే గెలుస్తారనే హామీ కూడా ఇస్తున్నారు. ఇంకా మాకు చాలా ఉత్సాహం వస్తుంది. తప్పనిసరిగా ఈ వార్డులోని ప్రతి ఒక్కరికి, ఆ పెద్దలకు, యువతి యువకులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తే ఏమంటే ఈ ఒక్కసారి కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి కంపల్సరిగా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనాలు చేసి ఈ ఒక్కసారి అవకాశం మరీ కోరుకుంటున్నాను. మహిళలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి మురిశెట్టి మమతా నాగేశ్వరరావు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు. మనవి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప వెళ్ళినా కూడా ఈసారి మీకు అవకాశం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. కావున 36వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఈసారి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. ఈరోజు 36వ వార్డు డివిజన్లు చూసుకుంటే గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్ ఇక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి పనులు చేయబట్టలేదు. ఇక్కడ కనీసము ఒక జిమ్ కూడా పెట్టి, ఓపెన్ జిమ్ కూడా పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారము, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి మీకు పబ్బం ఖచ్చితంగా కర్తమని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మా ఇంటి ఆడపడుచు అనుకుని మమతా నాగేశ్వరరావు గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి పనులకు పదవి లేకుండా కూడా ఎంతోమందికి సహాయ సహకారం అందజేశాను. ఈరోజు వివేకానంద కాలనీలో గల సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిన్నజీర స్వామి చేతుల మీదుగా వివేకానంద విగ్రహం స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్క ఉత్సవాలు కూడా మా యొక్క వివేకానంద యువక మండలి ఆధ్వర్యంలో చేపట్టడం. ఈరోజు నా వెంట ఇంతమంది ఆడపడుచులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నా పాదాభివందనం తెలియజేస్తూ నా గెలుపులో భాగస్వామ్యంగా వీరు ప్రతిరోజు కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా, అలాగే మా వివేకానంద యువక మండలి సభ్యులు, యువకులు, యువతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది కూడా వచ్చి ఈసారి నాకు స్థానికంగా కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయగలరు. ఈ ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను.